హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పీజీ న్యూస్. శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో రోజు రోజుకి కూడా దారుణాలు ఎక్కువైపోతున్నాయి. అందులో కీలకంగా చూసుకుంటే మనకి ఎంతో మంది సూసైడ్ చేసుకోవడం కానీ లేదనంటే లైంగిక వేధింపులు అనేటట్టు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎక్కడ చూసుకున్నా కానీ ర్యాంకులు కావాలి అనేటట్టు, చదువులో మేమే ముందు ఉండాలనేటట్టు, ఒకటి అనేటట్టు ఏవైతే ఒక యాడ్ చెప్తారో ఆ ఒకటో స్థానం గురించి ఎవరైతే చదువుకుంటున్నారో, అక్కడ ఎవరైతే అడ్మిషన్లు తీసుకొని చదువుకునే వందలాది మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రెషర్కి గురి చేసి, వాళ్ళందరినీ కూడా కొంత మానసిక ఒత్తిడికి గురి చేసి ఆటోమేటిక్గా వాళ్ళంతటా వాళ్ళే చనిపోయే విధంగా ఒక సీన్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. అయితే రోజు రోజుకి ఎక్కడ చూసుకున్నా కానీ ఖచ్చితంగా రోజుకి ఒక్క చోటైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే కనీసం ఒక్క చావు అయినా సరే కార్పొరేట్ కళాశాలైన మెయిన్గా శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో రోజుకి ఒక్కరైనా ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. అయితే అది పర్సనల్ ఇష్యూస్ అనేటట్టు, లేదంటే కాలేజీ మీద ఒత్తిడి తీసుకురావడమా, ఫీజుల గురించా, లేదంటే ర్యాంకుల గురించా, లేదంటే ఫుడ్ బాగోట్లేదనా, లేదంటే అక్కడ ఉండే కొన్ని ఇబ్బందుల కారణంగానా, అక్కడ కల్పించే సదుపాయాల కారణంగానా, లేదంటే లెక్చరర్ కొంత ఇబ్బంది పెట్టడం వలన, కొంత లైంగిక వేధింపుల వలన, ఇలా పలు కారణాలు ఉన్నాయి. 1-2 మనం అయితే లెక్కలేసుకోకూడదు. కానీ ఇన్ని కారణాల మీద చూసుకుంటే ఖచ్చితంగా ఈ కార్పొరేట్ కళాశాలలైన నారాయణ శ్రీ చైతన్య కళాశాలలో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా చూసుకుంటే అది కూడా తెలంగాణలోని హైదరాబాద్ జంట నగరాల్లో ఏవైతే కొన్ని వందల బ్రాంచులు ఉన్నాయో ప్రతి కిలోమీటర్కి కూడా ఒక బ్రాంచ్ అనేది ఉంది. శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ప్రతి కిలోమీటర్కి ఒక బ్రాంచ్ అనేది పెట్టడం జరిగింది. ఇటు బాయ్స్ క్యాంపస్ అయినా, ఇటు గర్ల్స్ క్యాంపస్ అయినా, లేకపోతే కో ఎడ్యుకేషన్ అయినా, లేదనంటే IIIT అని, IIT అని, లేదనంటే JEE మెయిన్స్ అని, ఇలా రకరకాలుగా చదువు అనే పేరు చెప్పుకొని లక్షల వాళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేస్తూ ఆఖరికి వాళ్ళని వైకుంఠానికి పంపిస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా వాళ్ళు చదువుకున్న చదువుకి కొంత ఉపయోగపడే విధంగా మార్కెట్లోకి వాళ్ళ సమాజంలోకి వచ్చి బాగుపడి ఒక మంచి ఉద్యోగం చేసుకుని వాళ్ళు 10 మందికి నిదర్శనంగా నిలబడేటట్టు ఎక్కడా కూడా వాళ్ళని తయారు చేస్తారు. కేవలం వాళ్ళు కట్టే ఫీజులకి వాళ్ళకి ఇచ్చే బహుమతి ఏంటంటే వాళ్ళ చావు. ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భ్రమపడి శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో అయితే మా పిల్లోడు బాగా చదువుతాడు, మా పిల్లోడు పెద్ద గొప్పవాడు అయిపోతాడని ఏదైతే గొప్పలు చెప్పుకుంటున్నారో ఆఖరికి అక్కడ వాళ్ళ పిల్లోడు గొప్పవాడు అవ్వడం కాదు, శ్మశానానికి పోతున్నాడు, చావుని కోరి మరి కూడా తెచ్చుకోవడం జరుగుతుంది అనేటట్టు తల్లిదండ్రులు గుర్తించలేకపోతున్నారు. అయితే ఈరోజు మనం తాజాగా చూసుకుంటే శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో జరిగే దారుణాల గురించి కొంత వివరంగా అయితే మనం మాట్లాడుకుందాం. అయితే ముందుగా చూసుకుంటే శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో దారుణాలు, అందులో మొదటిగా చూసుకుంటే ఆత్మహత్య చాలా భారీ ఎత్తున. కనీసం నేను ఈ దాదాపుగా నెలన్నర నుంచి 2 నెలల్లో చూసింది దాదాపుగా 7 ఆత్మహత్యలు, కేవలం 7 ఆత్మహత్యలు. అందులో 7 ఆత్మహత్యల్లో ఒక్కటి మాత్రమే కుటుంబ సమస్య. మిగతా 6 సమస్యలు కూడా ఫీజులు కట్టలేదని, మార్కులు సరిగ్గా రాలేదని, లేదనంటే కొంత రెగ్యులేషన్ పాటించట్లేదని, లేదనంటే సరిగ్గా చదవట్లేదనేటట్టు వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళని అయితే చంపేయడం జరిగింది. అందులో ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. కానీ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో చనిపోయినంత దారుణంగా ఎక్కడ ఏ కాలేజీలో కానీ, ఏ ప్రభుత్వ పాఠశాలలో కానీ, ఏ రాష్ట్రంలో కానీ, ఏ దేశంలో కూడా లేదు. అంత దారుణంగా శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో ఆడపిల్లలే కానీ, మగపిల్లలే కానీ, మైనర్ విద్యార్థులు, మెయిన్గా చూసుకుంటే మైనర్ విద్యార్థులే, ఇప్పుడే ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన వాళ్ళు, డిగ్రీకి వెళ్ళబోతున్నారు, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల ఏజ్ గ్రూప్ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఈ చదువు మీద, ఈ ర్యాంకుల మీద చాలా దారుణంగా ఒత్తిడికి గురై చనిపోవడం జరుగుతుంది. వాళ్ళంతటా వాళ్ళే బాత్రూంలో సూసైడ్ చేసుకోవడము, లేదంటే హాస్టల్ రూముల్లో ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోవడము, ఇలా రకరకాలుగా ఎక్కడ పడితే అక్కడ సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఎంత దారుణం అని అంటే వాళ్ళు చనిపోయిన ఆ చావుకి, ఆ మృతదేహానికి కూడా మినిమంగా కనీసం కొంత మర్యాద కూడా ఇవ్వడం లేదు ఆ కార్పొరేట్ కళాశాలలు. అందులో మొదటి ప్రయారిటీ కింద శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనీసం మన కాలేజీ విద్యార్థి చనిపోయాడు కదా, తనకి నివాళులు అర్పిద్దాం అనేటట్టు తనది ఒక ఫోటో కట్టించి అక్కడ పెడదాము, 10 మందికి తెలిసే విధంగా చేద్దాము, నివాళులు అర్పిద్దాము అనేటట్టు కూడా లేదు. ఒకవేళ ఎవరైనా ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఆ డెడ్ బాడీని కూడా కనీసం అంబులెన్స్ కి పిలిచి కూడా పంపించడం లేదు. కనీసం తన కొన ఊపిరితో ఉన్నాడేమో, ఒకవేళ బతికే అవకాశం ఉందనేటట్టు హాస్పిటల్ కూడా తీసుకెళ్ళకన్నా ఒక మోటార్ సైకిల్లో, ఒక స్కూటీ మీద డెడ్ బాడీని తీసుకెళ్లిపోయి గాంధీ హాస్పిటల్లో పడేయడమో, లేకపోతే ఉస్మానియాలో పడేయడమో జరుగుతుంది. ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారనంటే అసలు చెప్పుకోవడానికి నోటంట మాట కూడా అట్లా అంత దారుణంగా ఉంది. కానీ దీని అంతటికి కారణం తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. ఇక్కడ శ్రీ చైతన్య నారాయణ కాలేజీల్లో కనీసం తక్కువ చూసుకుంటే
ఒక సంవత్సరంలో 100 మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకునే ఫలం అయితే ఖచ్చితంగా అందులో 75% ఈ 2 కాలేజీలే ఉంది. ఈ 2 కళాశాలల నుంచే 75% అంటే 100 మంది చనిపోతే 75 మంది ఈ 2 కళాశాలల నుంచే ఉంటారు. మిగిలిన వాళ్ళు వేరే వేరే ప్రభుత్వ పాఠశాలలో లేకపోతే వేరే విధంగా వేరే కారణాలతో చనిపోవచ్చు. కానీ కేవలం మేనేజ్మెంట్ ఏదైతే చదువు ఒత్తిడి, ర్యాంకుల ఒత్తిడి అనే పేరుతో ఆత్మహత్యలకి దాదాపుగా 75% ఈ 2 కాలేజీలు చాలా దారుణంగా ఉన్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ రెండో పాయింట్ మెయిన్గా చూసుకుంటే, పోనీ ఆత్మహత్యలు అని అంటే ప్రెజర్ వల్ల గురయ్యారు అనుకున్నాం. కానీ ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజీల్లో మెయిన్ కీలకంగా చూసుకుంటే, ఏవైతే మెయిన్గా లేడీస్ క్యాంపస్ అని చెప్పి సపరేట్గా పెట్టడం వల్ల లేదంటే కో ఎడ్యుకేషన్లో కూడా కొంత ఉంది. ఇక్కడ దారుణంగా లైంగిక వేధింపులని యాక్చువల్లీ ఒక సపరేట్గా లేడీస్ క్యాంపస్ అనేటప్పుడు లేడీస్ టీచర్లే అక్కడ అలాట్ చేయాలి. కానీ ఇక్కడ జెంట్స్ టీచర్స్ కూడా అలాట్ చేయడం, వాళ్ళు దాదాపుగా 30 నుంచి 40, 45 ఆ ఏజ్ లో ఉండడంతో ఈ మైనర్ బాలికలు ఎవరైతే ఉన్నారో అంటే ఈ 15 సంవత్సరాల నుంచి 18 ఈ ఏజ్ ఉన్న ఎవరైతే మైనర్ బాలికలు ఉంటారో వీళ్ళందరివి కూడా డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు. అది ఎలా అంటే కాలేజీ యాజమాన్యం అనేది ముందుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పేరుతో లేదంటే మీకు ఇంటిమేషన్ ఇస్తాము, మీకు సమాధానం చెప్పాలి, మీ పిల్లలు రాకపోతే మేము ఫోన్ చేయాలి కదా అనేటట్టు వాళ్ళ పర్సనల్ ఫోన్ నెంబర్స్ అన్ని తీసుకుంటారు. ఇవి సరిపోలేదన్నట్టు పర్సనల్ ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అక్కడి నుంచి మొదలయ్యి స్నాప్చాట్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు ఇలా రకరకాలుగా ఏవైతే సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ అన్ని కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. వాళ్ళ కంట్రోల్లో తీసుకొని ప్రతి కాలేజీకి కూడా ఎవడో ఒక దరిద్రుడు ఉంటాడు. ఇక్కడ యాక్చువల్లీ మనం ఏదో చెప్తారు కదా ఒక సామెత, అంటే వేధింపులు, ఇక్కడ ఆత్మహత్యలు 2 దారుణాలే. ఇటు పోలీసులు కంప్లైంట్ చేసినా కానీ పెద్దగా స్పందన అనేది లేదు. పోనీ ఇంకా ఇవి సరిపోలేదు అనేటట్టు మనం పక్కన పెట్టుకుంటే ఫీజు కట్టలేదని ఒత్తిడి. ఫీజులు దాదాపుగా ఒక ఇంటర్మీడియట్ చదవడానికో లేదంటే ఒక డిగ్రీ చదవడానికో ఒక 10th క్లాస్ కూడా కంప్లీట్ అవ్వడానికి ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఇంకా అడ్డు అదుపు లేదు. యాక్చువల్లీ అదే 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఓపెన్గా చెప్పుకోవాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా దాదాపుగా ఒక సంవత్సరంన్నర పాటు కూడా ఎటువంటి పనికి వెళ్ళకపోయినా సరే చాలా ధీమాగా బతకగలరు అదే 2-3 లక్షల రూపాయలతో పోల్చుకుంటే. అలాంటిది ఒక్క స్టూడెంట్ చదువుకోవడానికి, ఒక్క విద్యార్థి చదువుకోవడానికి దాదాపుగా 2-3 లక్షలకు పైనే, తక్కువేవి కాదు. 2-3 లక్షలు కేవలం ఫీజు వరకు, కాలేజీలో చదువుకోవడానికి ఫీజు వరకు కూడా ఇంత దారుణంగా వసూలు చేస్తే, ఒకవేళ అక్కడే ఉండి చదువుకోవాలి హాస్టల్ అయితే ఇంకొక 2-3 లక్షలు బోనస్. అంటే మొత్తం కలుపుకొని దగ్గర ఇంటర్మీడియట్ కంప్లీట్ దగ్గరగా ఇంటర్మీడియట్ కానీ ఇలాంటి బేసిక్ ఏదైతే 10th స్టాండర్డ్ కానీ ఇంటర్మీడియట్ కానీ కంప్లీట్ అవ్వాలంటే సింపుల్గా 3 లక్షల నుంచి 6 లక్షలకు పైగా ఖర్చు పెడుతున్నారు. ఇంకా జేఈ మీన్స్ కానీ IIITలు, ఐఐటీలు ఇలా ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే అసలు చెప్పుకొని అవసరం లేదు. నిలువు దోపిడీ. ఫీజులు కట్టమని చెప్పి ఏదైతే ఫీజులు మనకి ఒక స్ట్రక్చర్ వైజ్గా మంత్లీ ఎంత కట్టుకునేటట్టో లేకపోతే 6 months కింద కట్టుకునేటట్టో 3 months కింద కట్టుకునేటట్టో ఒక ఈఎంఐ రూపంలో వెసులుబాటు కల్పిస్తారు. అక్కడ కూడా వాళ్ళని ప్రెజర్ చేస్తారు. ఎలా అంటే సపోజ్ ఈ నెల ఫీజు కట్టాలి, ఒక 30,000 రూపాయలు కట్టాలి. కట్టలేదు అనుకో మొదటి రోజు చెప్తారు, రెండోసారి మళ్ళీ చెప్తారు, మూడోసారి ఏకంగా పర్టికులర్గా ఏం చేస్తున్నారంటే ఆ విద్యార్థిని తీసుకెళ్లి ఎండలో మోకాలు వేయించడం, లేదని అంటే అందరూ చూస్తుండగానే బయటకు తీసుకెళ్లి అతనికి వార్నింగ్లు ఇవ్వడం, మోకాల మీద కూర్చోబెట్టడం, తనకి ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. లేదనంటే ఆ రోజు క్లాసుల్లోండి బయటికి వెళ్ళడం జరుగుతుంది. అంటే అక్కడ అంతమంది విద్యార్థులు ఉండేటప్పుడు పర్టికులర్గా ఫీజు కట్టలేని విద్యార్థి ఎవరో ఒకరు ఉంటారు ఖచ్చితంగా. ఆ ఒక్క విద్యార్థిని టార్గెట్ చేస్తూ ఆ ఒక్క విద్యార్థికి ఇచ్చే పనిష్మెంట్ ఏదైతే ఉందో మిగిలిన వాళ్ళందరికీ కూడా బుద్ధి రావాలనేటట్టు ఆ ఒక్కడిని గట్టిగా టార్గెట్ చేస్తారు. ఆ గట్టిగా టార్గెట్ చేయడం వల్ల ఎలా ఉందనంటే తను చాలా ఒత్తిడికి గురయ్యి తనకు ఏదో అవమానం జరిగిపోయిందని చెప్పి విద్యార్థి ఫీల్ అవడంతో వెంటనే కూడా డైరెక్ట్ ఆత్మహత్యకి వెళ్ళిపోతాడు. ఇంకా వేరే ఆలోచన లేదు. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి డాడీ ఇలా జరిగింది ఇలా ఫీజు కట్టమంటున్నారని చెప్పి వాళ్ళు కుటుంబ ఈ విద్యార్థి ఎవరైతే ఉన్నాడో తనకి జరిగిన చిన్న అవమానమో లేదంటే ఆ లెక్చరర్స్ ఎవరైతే ఆ ప్రెజర్ తీసుకొస్తున్నారో కట్టమని వెంటనే కూడా తెలిసి తెలియక మైండ్ సెట్ కాబట్టి ఆత్మహత్య చేసుకుంటాడు. అంత దారుణంగా ఉన్నారు. కేవలం ఫీజులు కట్టలేదని కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళు పెట్టే ప్రెజర్ వలన. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ర్యాంకుల ఒత్తిడి మనం చూస్తూ ఉంటాం కదా. ఎప్పుడైతే మనకి కాలేజీలకు సంబంధించిన మెయిన్గా ఇయర్ ఎండింగ్స్ వచ్చేటప్పటికి రిజల్ట్స్ వస్తాయో ఆ రిజల్ట్లో 1 అని ఏదైతే చెప్తారో నారాయణ శ్రీ చైతన్య అని ఏదైతే చెప్తారో ఆ ర్యాంకుల కోసం అని చెప్పి వీళ్ళ మీద భారీ ఒత్తిడి. వాళ్ళు చదవగలిగినంత కూడా చెప్పరు వాళ్ళకి.
ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒకటి ఒకటి ఏదైతే ఉందో ఒక క్లాస్ రూమ్లో 100 మంది ఉంటే 100 మంది కూడా ఫస్ట్ వచ్చేయాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్గా ప్రయారిటీ ఇవ్వాలి. ఇంకా సెకండ్ థర్డ్ లేదని అంటే బ్యాక్ బెంచర్ అనేటట్టు లేదా యావరేజ్గా చదువుతున్నాడు అన్నట్టు ఇవేవి వద్దు. ప్రతి ఒక్కరు కూడా 100కి 99 100 మార్కులు తెచ్చుకోవాలి తప్పితే ఎవరు కూడా 75 లేదనంటే యావరేజ్ 50 మార్కులు పాస్ అయ్యాడు ఇలాంటివి వద్దు. ఇలా ర్యాంకుల మూలంగా కూడా చాలా మంది చనిపోవడం జరుగుతుంది. అది ఎలాగనంటే చాలా మంది ఆడపిల్లలు కానీ లేదనంటే కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఎవరైతే ఉంటారో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వీళ్ళు కూడా ఫస్ట్ రాలేదని చెప్పి చాలా వరకు కూడా కాలేజీయే ప్రెషర్ పెడుతుంది. ఆ ప్రెషర్ని తట్టుకొని నువ్వు ఏదో విధంగా ఎగ్జామ్ రాసావు పాస్ అయ్యావు కానీ నువ్వు అనుకున్నంత రీచ్ రాలేదు. కానీ నువ్వు ఎక్కడో పొరపాటు పడి ఇంకా నాకేదో కావాలి అనే వాళ్ళు ఏదైతే నీ బ్రెయిన్ వాష్ చేస్తున్నారో అంటే కాలేజీ యాజమాన్యాలు మెయిన్గా లెక్చరర్లు ఏదైతే బ్రెయిన్ వాష్ చేస్తున్నారో ఆ బ్రెయిన్ వాష్ అయిపోయిన టైంలో 99 మార్కులు వచ్చినా కానీ నాకు ఇంకా సరిపోలేదు నాకు 100కు 100 కావాలి అనేటట్టు ఏదో ఆలోచించుకొని డైరెక్ట్గా మళ్ళీ సూసైడ్కి వెళ్ళిపోతారు ర్యాంకులు రాలేదని. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఈ ర్యాంకుల కోసం అని చెప్పి ఈ కాలేజీ వాళ్ళు ఎలా ఉన్నారంటే వీళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తారు. ప్రెషర్ తీసుకొచ్చి ఎంతసేపు కూడా వన్ వే టార్గెట్ లో గుడ్డొచ్చి చేల్లో పడినట్టు ఎంతసేపు కూడా ర్యాంక్ కోసం మన టార్గెట్ అదే అనేటట్టు మాట్లాడతారు తప్పితే ఎక్కడ కూడా సబ్జెక్ట్ వైజ్ గా కానీ వాళ్ళకు ఒక టెక్నికల్ గా అనాలిసిస్ గా ఖచ్చితంగా ఇలాంటి సందర్భంలో ఇది ఉపయోగపడుతుంది దీన్ని ఎలా చేయాలి లేదంటే ఇక్కడ చదువే ఫస్ట్ ప్రయారిటీ కాదు. చదువు కాకుండా కూడా దేశంలోనే కానీ లేదంటే ప్రపంచంలోనే కానీ ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళకుండే టెక్నికల్ స్కిల్స్ ను ఉపయోగించుకొని పైకి లేచిన వ్యక్తులు ఉన్నారు. మరి దాని మీద ఈ శ్రీ చైతన్య నారాయణలు ఎక్కడ కూడా అస్సలు చెప్పు టెక్నికల్ టాపిక్స్ అనేవి చెప్పు. అంటే ప్రాక్టికల్ గా రియల్ వరల్డ్ లో ఏదైతే జరుగుద్దో ఆ జరిగేదని చెప్పు. కేవలం ర్యాంక్ ఈ ఒక్క ర్యాంక్ అంటే 99 100 అదొకటే టార్గెట్. ఆ టార్గెట్ ని ప్రెజర్ చేయడం కోసం ఆ టార్గెట్ ని అచీవ్ చేయడం కోసం శ్రీ చైతన్య నారాయణలు ఈ పిల్లల్ని ఎంత ఒత్తిడి గురి చేస్తారంటే అసలు ఓవర్ టైం చదివించడాలు చదివిందే మళ్ళీ చదివించడాలు రాయించిందే 10-12 సార్లు రాయించడాలు కొన్ని సందర్భాల్లో కొట్టడాలు ఇంకా ఇది సరిపోలేదనేటట్టు వారానికి ఒక 2-3 ఎగ్జామినేషన్స్. వీళ్ళకి ఈ ర్యాంకుల గురించి ఆలోచిస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఫిజికల్ ఫిట్నెస్ అనేటట్టు లేదనంటే వాళ్ళ సెల్ఫ్ వాళ్ళను వాళ్ళు కాపాడుకునే విధంగా ఏ కరాటీయో లేదనంటే కుంఫువో లేదనంటే ఇంకోటో లేదంటే స్పోర్ట్స్ పరంగా వాలీబాల్ క్రికెట్ ఇలాంటివి కూడా ఎక్కడ ఉండవు. ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో చూసుకోండి. మెయిన్గా మీరు ఏ కళాశాలలో అయినా చూడండి 99% గ్రౌండ్ ఉండదు. ఒకవేళ గ్రౌండ్ ఉన్నా కానీ ఆ గ్రౌండ్లో కారు పార్కింగ్లు బస్సు పార్కింగ్లు ఇలాంటివి ఉంటాయి తప్పితే ఎక్కడ కూడా వాళ్ళకి వారంలో ఒక్క రోజైనా సరే స్ట్రెస్ రిలీఫ్ కోసం ఒక ఆట ఆడించరు. ఒక వాలీబాల్ అనో ఒక క్రికెట్ అనో లేకపోతే ఇంకోటో కొంచెం వాళ్ళకి ఏదైతే ఆ ప్రెషర్ ఉందో ఆ ప్రెషర్ అనేది కొంత రిలీఫ్ అవ్వడానికి వాళ్ళకి ఎటువంటి గేమ్స్ ఉండవు. కేవలం 24 hours లో చూసుకుంటే దాదాపుగా 18 గంటలు అంటే ఉదయం దాదాపుగా 5 గంటలకు లెగ్గొడితే మళ్ళీ రాత్రి 11 గంటల వరకు కూడా పుస్తకం చదువు వాళ్ళు చెప్పే సబ్జెక్టు అంతే. పైగా ఇదంతా కూడా కాలేజీ బయటకి ఎన్విరాన్మెంట్కి వెళ్ళి కనీసం ఒక రోజు ఏదో ఆహ్లాదకరంగా ఏదో చూస్తాము ఏదో వినోదానికి ఒక సినిమాకి వెళ్తాం అన్నట్టు కూడా ఉండదు. కేవలం 4 గోడల మధ్య వాళ్ళని బంధించి వాళ్ళని ఒక జైల్లో పెట్టినట్టు ఈవెన్ జైలు ఖైదీలే చాలా 100% బెటర్. అంత దారుణంగా వాళ్ళ వ్యవహరించి వాళ్ళ చేత ఈ ర్యాంకులను ఏవైతే ఉన్నాయో వీటిలో టార్గెట్ చేస్తారు. ఎంత దారుణం అంటే ఈ ర్యాంకుల కోసం ఒత్తిడికి గురయ్యి వాళ్ళు 1-2 మార్కులు తగ్గిన లేదనంటే నా ఫ్రెండ్కి ఎక్కువ వచ్చింది నాకంటే దానికి ఎక్కువ వచ్చినాయి నేను చూడలేకపోతున్నాను అన్నట్టు కుళ్ళుతో కొంతమంది తెలిసి తెలియక మైండ్ సెట్తో ఆత్మహత్యలు చేసేస్తారు. ఇది కేవలం ఎందుకు జరుగుతుందని అంటే వీళ్ళు బ్రెయిన్ వాష్ అలా చేస్తారు. వీళ్ళు టైడ్ ఆడుతున్నారో రిన్ ఆడుతున్నారో తెలియదు కానీ బ్రెయిన్ వాష్ అనేది పిల్లలకి ఇలా చేస్తారు. ఇలా చేయడంతో వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు కూడా చదువు అనేటట్టే ఆలోచిస్తే తప్పితే ఎక్కడ కూడా సమాజంలో చదువు ఎంతవరకు కూడా పనికొస్తుంది చదువే పూర్తిగా ఉంటేనే అందరూ బాగుపడిపోతున్నారా సమాజంలో మనం ఎలా మెదగాలి సమాజంలో మనం బ్రతకాలి అంటే మనకి ఏం కావాలి ఇవన్నీ కూడా తెలుసుకోలేకపోతారు. కేవలం ర్యాంకు వాళ్ళు చదివే ఏవైతే నోట్ బుక్స్ ఉన్నాయో అంతే. ఈవెన్ ఓపెన్గా చెప్పుకోవాలని అంటే ఒక వాళ్ళు చదువు ఏదైతుందో వాళ్ళు చదివిన చదువు అనేది 0. ఎందుకు అనంటే వాళ్ళు చదివిన చదువు అనేది బయటికి వెళ్ళిన తర్వాత పనికిరాదు. ఎక్కడ కూడా బయట మార్కెట్లో బయట ప్రపంచంలో ఏదైతే ఉపయోగపడే ఇప్పుడు బయట ప్రపంచంలో కావాల్సింది మనకి టెక్నికల్ స్కిల్స్. కేవలం విద్య అనేది అర్హత మాత్రమే. నువ్వు డిగ్రీ చదువు MBA చదువు ఇంజనీరింగ్ చదువు ఏదైనా చదువు కానీ ఇక్కడ నీకు కావాల్సింది ఈ చదువు అనేది ఏదైతే ఉందో అది ఒక అర్హత మాత్రమే. ఆ అర్హత అనేది నిన్న ఉద్యోగం దగ్గర వరకు తీసుకెళ్తా తప్పితే ఉద్యోగం చేయనివ్వదు. ఎందుకంటే ఉద్యోగం చేయాలంటే నీకు కావాల్సింది చదువు కాదు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది టెక్నికల్ స్కిల్స్. అర్థమైందా? ఆ పనిలో నువ్వు ఆరితేరు ఉండాలి. ఆ పని ఎలా చేయగలవో అది తెలుసుకొని ఉండాలి.
అంతే తప్పితే ఎంతసేపు కూడా 24 గంటల్లో 18 గంటలు చదివేసి నేను ఐఏఎస్ అయిపోతాను, నేను ఐఏఎస్ అయిపోతాను, ఐపీఎస్ అయిపోతాను, లేదంటే సైంటిస్ట్ అయిపోతాను, డాక్టర్ అయిపోతాను అంటే నువ్వు ఆఖరికి పనికి మాలాడు అవుతావు. లేదంటే ఆడపిల్ల అయితే ఇంట్లో కూర్చొని పెళ్లి చేసుకోవడం తప్పితే ఎటువంటి ప్రయోజనం ఉండదు. అంత దారుణంగా ఈ పిల్లలకి వీళ్ళు బ్రెయిన్ వాష్లు చేసి కేవలం పుస్తకం తప్పితే వేరే మైండ్ సెట్ రానవట్ల. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే 5వ పాయింట్ టైమింగ్. అసలు ఎంత టైమింగ్ ఉంటుందనంటే మామూలుగా మనం ప్రభుత్వం పరంగా చూసుకుంటే, రూల్ పరంగా చూసుకుంటే ఉదయం 9 గంటలకు మొదలైతే 4 గంటలకి కాలేజీ రిలీజ్ చేసేస్తారు. ప్రభుత్వ కళాశాలలు ఏవైనా కానీ, ప్రభుత్వానికి సంబంధించిన స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, లేదు 10 గంటలకు స్టార్ట్ అయిందని అంటే 5 వరకు ఉంచుతారు. ఎక్కడ కూడా ఒకవేళ స్టడీ అవర్స్ అంటే ఎప్పుడు పెడతారు, కేవలం ఎగ్జామినేషన్స్ ఎప్పుడైతే వస్తాయో దానికి ఒక వారం నుంచి ఎగ్జామ్స్ అయిపోయిన వరకు కూడా పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది తెలుసా, శ్రీ చైతన్య నారాయణలో ఉదయం 5 మొదలు పెడతారు, సాయంత్రం దాదాపుగా 11 తప్పే లేదు అసలు. ఉదయం 5 గంటలకి వార్డెన్ వచ్చి లెగ్గొట్టేస్తాడు. లెగ్గొట్టేసి పట్టుకోండి పుస్తకాలు, రన్ 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 అనేట్టు మన కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, సేమ్ అదే విధంగా 5 గంటలు లెగ్గొట్టేసి వాళ్ళు కనీసం నిద్రలో ఉన్నారో లెగుతున్నారో లేదో, వాళ్ళకి అసలు స్పృహ ఉందో లేదో కూడా తెలియదు. మళ్ళీ ఇక్కడ 5 గంటల నుంచి దాదాపుగా 9 గంటల వరకు చదివించడం, 9 గంటలు చదివించి వెంటనే కూడా ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయి ఫుడ్ తినేసి 10 గంటలకు 9 గంటలకు మళ్ళీ కాలేజీకి అటెండ్ అయిపోవడం, మళ్ళీ ఈ 9 గంటలకు 10 గంటలకు అటెండ్ అయిపోయిన తర్వాత సాయంత్రం 5 వరకు వదలడం. మళ్ళీ 5 అయిపోయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, స్టడీ అవర్స్ అంటారు. 5 అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్లో, అంటే ఏదైతే కాలేజీకి వెళ్తారో క్లాస్ రూమ్లో స్టడీ అవర్స్ అని అంటారు. అక్కడ దాదాపుగా 5 నుంచి 6 వరకు, 6:30 వరకు కూడా ఒక గంటన్నర మళ్ళీ వాళ్ళని చావగొడతారు. మళ్ళీ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి వాళ్ళు వెళ్ళి రెడీ అవ్వగానే మళ్ళీ 6:30కో 7కో మొదలెడతారు. మొదలుపెట్టి ఇంకా అక్కడి నుంచి 11 వరకు కూడా వాళ్ళ బుర్ర తినేస్తారు. మనం చాలా సినిమాల్లో చూస్తాం. టైమింగ్ ఎంత దారుణం అని అంటే చూసుకోండి, రోజుకి ఈజీగా దగ్గరగా యావరేజ్గా చూసుకుంటే తక్కువ 14 గంటల నుంచి 18 గంటల వరకు కూడా, 18 గంటల పైనే. అది మ్యాక్సిమం 11 to 5 అని అంటే ఆడు పడుకునేది, వాడికి నిద్ర వచ్చి పడుకునేది కేవలం 5 గంటలు 4 గంటలు కూడా ఉండదు. ఈ గ్యాప్లో వాడుకుంటే ప్రజలు ఇక్కడ ఏదైతే ఫ్రెండ్స్ మధ్య కొన్ని విభేదాలు వస్తాయో, లేదంటే ఎవరైనా హారాస్మెంట్ చేసిన ఆ ఇబ్బందులు, ఫీజులు కట్టలేదనో, లేదంటే ర్యాంక్ ఇంకా వస్తుందో రాదో, లేదంటే ఆ సార్ ఏమంటాడో హోంవర్క్ పూర్తి చేయలేదో, ఇలాంటి 100 ప్రెజర్లు వాడు పడుకునే 4-5 గంటల్లో అవి అక్కడికక్కడే రిపీట్ అవుతుంటాయి. ఆ రిపీట్ అయిన సమయంలో ఇంకా ఆడేం పడుకుంటాడు, వాడు మళ్ళీ ఈ టైమింగ్ ఒత్తిడి మూలంగా సూసైడ్ వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏం జరిగినా కానీ ఈ సూసైడ్ కారణం అవుతుంది. ఇక్కడ మరి పిల్లలకి మెచ్యూరిటీ లేకో, లేదనంటే ఇక్కడ పిల్లలకి మెయిన్గా మెచ్యూరిటీ లేక ఎంతసేపు కూడా వన్ వే స్టాండ్లో సూసైడ్ తప్పితే వేరే ఆప్షన్ లేదు అనేటట్టు ఆలోచిస్తున్నారు. కనీసం వీళ్ళకి ఎంత ఇబ్బందులు జరుగుతున్నాయి కదా, ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారంటే, మా పిల్లోడండి శ్రీ చైతన్యలో చదువుతున్నాడు, మా పిల్లోడు నారాయణలో చదువుతున్నాడు అని చెప్తారు, మా పిల్లోడు గొప్ప చదువుల్లో చదువుతున్నాడు, పెద్ద కాలేజీలో చదువుతున్నాడు, సంవత్సరానికి 5 లక్షలు జీతం 4 లక్షల జీతం అని చెప్తారు. కానీ ఇక్కడ వాస్తవాల్లో చూసుకుంటే వాడు ఇక్కడ నరకం చూస్తున్నాడు. దాదాపుగా ఇవి నేను రాసుకున్న ఒక 5 అంశాలు మాత్రమే, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. చిన్న ఇష్యూస్ కూడా వాళ్ళకి మెంటల్ ప్రెషర్ వల్ల కేవలం ఈ 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న ఎవరైతే గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూసైడ్ చేసుకునే కారణాలు ఇవే. ఇంకా చాలా ఉంటాయి. ఫీజులు కట్టలేదని, ర్యాంకులు రాలేదని, చదవలేదని, పుస్తకాలు చేయలేదని, హోంవర్క్లు చేయలేదని, ఇలా 100 కారణాలు. వీటితోనే తెచ్చుకున్నారు. కనీసం ఫ్యామిలీ మెంబర్స్, మా పిల్లడు అక్కడ చదువుతున్నాడు కదా, ఏం జరుగుతుంది, కనీసం వాడితో మాట్లాడదాం, వాడికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయన్నట్టు కనీసం ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా వాడికి సరిగ్గా ఫోన్ చేసి ఏం జరిగింది అన్న వారానికి ఒకసారి ఫోన్ చేసి మీకు ఇబ్బందిగా ఉంటే వచ్చి ఇంకో కాలేజీలో జాయిన్ అవ్వదు, లేదంటే ఇంకొకటి చేద్దు అనేటట్టు ఎవరు అనరు. నువ్వు అక్కడే ఉండు, నువ్వు అక్కడే చదువు, నువ్వు అదే చదవాలి, నువ్వు అదే చేయాలనేటట్టు సగం వీళ్ళు చచ్చిపోవడానికి కారణం వీళ్ళైతే మిగతా సగం మిగతా సగం అనేది ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళకి అవగాహన లేకపోతే పక్కింటోడో ఎదురింటోడో ఎవడో చదువుతాడు, నువ్వు కూడా అలా చదవాలని చెప్పి వీళ్ళని ప్రెజర్ తీసుకొచ్చి వీళ్ళని జైల్లో పడేసి ఇంత బాధ పెడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే ఎంత దారుణంగా చనిపోతున్నారంటే అసలు ఆ చావులు చూస్తుంటే ఒక కారణం ఉండదు, ఏముండదు. ఒకవేళ ఏదైనా కారణం తెలిసిందనంటే ఆ చావుకి ఒక 10 లక్షలు 12 లక్షలు 18 లక్షలు ఎంతో కొంత వాల్యూ కట్టేసి అది గుట్టు చప్పుడు కాకుండా బయటికి రానివ్వకుండా మూసేస్తారు తప్పితే వాడు చనిపోయాడు కదా, ఎందుకు చనిపోయాడు, వాడి చావుకి ఏదైతే కారణం ఉందో రేపు పొద్దున ఆ చావు కారణం అనేది ఇంకొంతమందికి రాకూడదు అనేటట్టు ఎవరు ఆలోచించట్లేదు. ఈవెన్ ఇక్కడ ఎవరైనా వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోతే వాడి డెడ్ బాడీ ఎదురుగానే కొంతమంది కుటుంబ సభ్యులు, అంటే ఎవరైతే వేరే
వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడానికి మరి నేరుగా వచ్చి అక్కడ జరిగింది చూసి కూడా వాళ్ళ పిల్లల్ని అక్కడ జాయిన్ చేస్తున్నారని అంటే ఎంత పిచ్చి పట్టేసిందో చూడండి. చదువు అనే పిచ్చిలో వాళ్ళ పిల్లల్ని వాళ్ళే కేవలం చంపుకుంటున్నారని మనం అయితే చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. దానికి మొదటి పీఠం వేసింది ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజ్. ఏదేమైనా కానీ రాష్ట్రంలో కానీ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే ఆత్మహత్యలు అనేవి చాలా దారుణంగా ఉన్నాయి. ఆ తర్వాత లైంగిక వేధింపులు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. మరి వీటి మీద విద్యా కమిషన్ ఏం చేస్తున్నాయో తెలియట్లేదు. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే అసలు విద్యాశాఖ మంత్రే లేరు. మరి ఆయన ఉంటే కనీసం ఎంతో కొంత పని చేయవలసిన అవసరం అయితే ఉంది. పోనీ ఆయన లేరు కదా, ఈ విద్యాశాఖ ఏదైతే ఉందో అది సీఎం గారి అండర్లోనే ఉంది కదా, కనీసం విద్యాశాఖలో ఉన్న ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే డిఈఓలో లేదంటే ఎవరైతే ఉంటారో ఆ కలెక్టర్లు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు కూడా స్పందించట్లా. దాదాపుగా నెల 45 రోజుల్లో ఏకంగా 7-8 ఆత్మహత్యలు అంటే ఆలోచించండి ఎంత దారుణంగా ఉందో. కేవలం శ్రీ చైతన్య నారాయణ, ఇంకా వేరే కాలేజీలు ఏవి లేవు. ప్రస్తుతానికి చూసుకుంటే శ్రీ చైతన్య నారాయణ కాలేజీలోనే ఇంత దారుణం జరుగుతుంది. మరి దీని మీద ఖచ్చితంగా విద్యాశాఖ తరపు నుంచి ఒక కట్టడి అనేది తీసుకురావాలి. ఏదైతే వీళ్ళ ప్రెజర్ చేసి ఇంత దారుణంగా వీళ్ళు వేదెత్తున్నారో అది అన్నింటికి కూడా ఒక బలమైన సమాధానం దొరికే విధంగా, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ మేనేజ్ చేసే విధంగా ప్రభుత్వం తరపు నుంచి ప్రత్యేకించి ఒక కమిటీని నియమించి దీని మీద ఒక కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈవెన్ కొన్ని శ్రీ చైతన్య నారాయణ కాలేజీలకు సంబంధించి పర్మిషన్లు కూడా లేవు, కొన్ని కాలేజీలకు బోర్డులు కూడా లేవు, సర్టిఫికెట్ కూడా లేదు. అలాంటి కాలేజీలు అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం చలించట్లేదు, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున ఈ సూసైడ్లు అనేవి ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో చాలా దారుణంగా జరుగుతున్నాయి. రాబోయే రోజులైనా సరే విద్యాశాఖ మంత్రి నియమించి దీని మీద పూర్తి స్థాయిలో ఒక విచారణ జరిపి తగిన శిక్ష పడే విధంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ జరిగిన ఘటనలన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పడుద్ది. లేదు అని అంటే ఇవి ఇలాగే పెద్ద ఎత్తున జరిగితే పుట్టే వాళ్ళు పుడతానే ఉంటారు, చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతూనే ఉంటారు అనేటట్టు ఆ సామెత ఏదైతే ఉందో అది కేవలం శ్రీ చైతన్య నారాయణకే పనికి వస్తుంది అనేటట్టు మన